గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. చూడండి, ఈరోజైతే కరెంట్ అఫైర్స్లో భాగంగా బ్రిక్స్ సమావేశాల గురించి అయితే మనం నేర్చుకుంటామండి. బ్రిక్స్ అనేది 2009లో ఏర్పడింది. బ్రిక్స్లో భాగంగా ఉన్న దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇది 2009లో ఏర్పడింది, తెలుసు కదా. బ్రిక్స్ ప్రస్తుత సభ్య దేశాలు అనేవి 10కి విస్తరించాయండి. ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు 5 దేశాలు ఉన్నాయి, ప్రజెంట్ 10 దేశాలు ఉన్నాయండి. అవి ఏంటంటే ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా అండ్ ఇండోనేషియా అండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా అంటే చూడండి, ఇక్కడ యూఏఈకి ఇన్విటేషన్ ఇచ్చారు కానీ ఇంకా యాక్సెప్ట్ చేయాలంటే అఫీషియల్గా ఇది బ్రిక్స్లో సభ్యత్వం కాదు అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. లాస్ట్గా ఇండోనేషియా చేరికతో ఈ బ్రిక్స్ అనేది 10 దేశాలకి ఇది ఫుల్ అయిందండి. 10 దేశాలతో సమావేశం అయితే ఏర్పడుతుంది. ప్రజెంట్ బ్రిక్స్కి బాధ్యతలు వహిస్తుంది బ్రెజిల్ అండి. బ్రెజిల్ 2022లో బ్రిక్స్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది చైనా దేశం. 23లో దక్షిణాఫ్రికా అంటే 15వ బ్రిక్స్ సమావేశం దక్షిణాఫ్రికాలో జరిగింది. 2024లో 16వ బ్రిక్స్ సమావేశం రష్యాలో జరిగింది. రష్యాలో కజన్ నగరంలో జరిగిందండి. 2024 థీమ్ స్ట్రెంగ్థెనింగ్ మల్టీలాటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అండి. ఓకేనండి, 2024 కొంచెం ఇంపార్టెంట్, ఎగ్జామ్లో రావడానికి అవకాశం అయితే ఉంది. చూడండి, 2024 బ్రిక్స్ సమావేశం రష్యాలో జరిగింది. 16వ బ్రిక్స్ సమావేశం రష్యాలో కజన్ నగరంలో జరిగింది. దీని థీమ్ చూడండి, స్ట్రెంగ్థెనింగ్ మల్టీలాటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. 2025లో బ్రెజిల్ దేశం ఆతిథ్యం ఇస్తుందండి. 17వ బ్రిక్స్ సమావేశం 2025 యొక్క థీమ్ చూడండి, స్ట్రెంగ్థెనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైన్ గవర్నెన్సీ అండి. బ్రిక్స్ సమావేశం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఒకసారి గుర్తుపెట్టుకొని చదవండి. ఓకేనండి, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.